హైనాలు అత్యంత తెలివైన మాంసాహారులు. హైనాలు ప్రాథమికంగా ఆఫ్రికా మరియు ఆసియా ఖండాలలో కొన్ని ప్రాంతాలలో కనిపించే అద్భుతమైన మాంసాహారి జంతువులు. వీటిని చాలామంది స్కావెంజర్స్ అని భావిస్తారు. అంటే మరణించిన వాటిని ఆహారముగా తినేది అని అర్థం. కానీ వాస్తవానికి హైనాలు చాలా సమర్థమైన వేటగాళ్ళు కూడా, హంటర్స్. హైనాలు ప్రధానంగా 4 రకాలుగా విభజించబడతాయి. 1 స్పాటెడ్ హైనా. ఇవి అత్యంత ప్రసిద్ధమైనవి, ఎక్కువగా ఆఫ్రికాలో కనిపిస్తాయి. ఇవి క్లాన్స్ అని పిలువబడే బలమైన గుంపులుగా జీవిస్తాయి. ఇవి ఐకమత్యమే మహాబలం అని చెప్పటానికి ఉదాహరణగా నిలుస్తాయి. ఇక 2వది స్ట్రెప్డ్ హైనా. ఇవి భారతదేశం, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో కనిపిస్తాయి. వీటి శరీరముపై గీతలు ఉంటాయి. బ్రౌన్ హైనా. ఇవి దక్షిణాఫ్రికాలో కనిపించే అరుదైన హైనాలుగా గుర్తించబడతాయి. ఇక ఆర్ట్ఫూల్స్ అయితే ఇవి చాలా విభిన్నమైనవి. మిగతా హైనాల్లా మాంసాన్ని తినవు, కానీ చిన్న చిన్న పురుగులను తినే జంతువులుగా ప్రసిద్ధి చెందినవి. ఇక స్పాటెడ్ హైనాల ప్రత్యేకతల్ని ఒక్కసారి చూసినట్లయితే, ఇవి గుంపులో అత్యంత శక్తివంతమైన ఆడ జంతువుల ఆధిపత్యమున్న సమూహాలలో జీవిస్తాయి. ఆడ హైనాలే గుంపును ముందుకు నడిపిస్తాయి. ఇవి మగ హైనాల కంటే పెద్దగా, బలంగా ఉంటాయి. హైనాల శరీర నిర్మాణము కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. వీటి ముందు కాళ్ళు వెనక కాళ్ళ కంటే పొడవుగా ఉంటాయి. అందువల్ల ఇవి ముందుకు ఒరిగినట్లు కనిపిస్తాయి. హైనాల దవడలు అత్యంత బలమైనవి. ఇవి ఎముకలను కూడా సులభంగా ఛిద్రం చేయగలవు. హైనాల సమాజము, వాటి యొక్క వింత శబ్దాలను ఒక్కసారి చూద్దాం. హైనాలు గుంపులుగా వేటాడుతాయి. ఈ గుంపులను క్లాన్స్ అంటారు. వీటిలో 100 వరకు హైనాలు కూడా ఉండవచ్చు. హైనాలు పరస్పరం సంభాషించేందుకు విభిన్నమైన శబ్దాలను ఉపయోగిస్తాయి. వీటిలో నవ్వు అత్యంత ప్రసిద్ధమైనది. కానీ నిజానికిది ఆనంద సూచన కాదు. దీనిని హైనా ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా మిగతా గుంపు సభ్యులను హెచ్చరించేందుకు ఉపయోగిస్తుంది. సుమారుగా చెప్పాలి అంటే అంటుంది, ఆ శబ్దం చాలా ప్రమాదకరమని మిగతా హైనాలకు అర్థమవుతుంది. హైనాల ఆహారము, జీవనశైలి ఒక్కసారి పరికించినట్లయితే, హైనాలు సంపూర్ణ మాంసాహారులు, అంటే కార్నివోరస్. స్పాటెడ్ హైనాలు 80% ఆహారాన్ని తాము వేటాడి సంపాదిస్తాయి. ఇవి చాలా తెలివైనవి మరియు సమర్థమైన వేటగాళ్ళు కూడా. హైనాల వేగం గంటకు 60 కిలోమీటర్ల వరకు ఉండొచ్చు. ఇవి సింహాల వంటి పెద్ద మృగాలతో పోటీపడే సామర్థ్యము కలిగిన జంతువులు. చాలాసార్లు సింహాలతో ఘర్షణ పడతాయి, కానీ కొన్ని సందర్భాలలో సింహాలను కూడా భయపెట్టగలవు. అవసరమనుకుంటే వేటాడి చంపగలవు. హైనాలు ప్రకృతిలో సమతుల్యతను, శుభ్రతను కాపాడే కీలక పాత్ర పోషిస్తాయి, అంటే నేచర్ క్లీనర్స్. ఇవి మృత జంతువులను తినడం ద్వారా పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుతాయని చెప్పుటకు సందేహమే లేదు. ఇవి బలమైన జీర్ణ వ్యవస్థ కలిగిన జంతువులు కాబట్టి ఎముకలు, తోలు, మాంసము, చివరికి కొమ్ములు కూడా జీర్ణించుకోగలవు. హైనాలను చాలామంది పిరికి పందలుగా, అంటే కవార్డ్లీ యానిమల్స్ అని భావిస్తారు. హైనాలను చాలామంది పిరికి పందలుగా, అంటే కవార్డ్లీ యానిమల్స్గా భావిస్తారు. కానీ నిజానికి ఇవి శక్తివంతమైన, సమర్థమైన వేటగాళ్ళు. కొంతమంది వీటిని ముద్దు జంతువులు కాదు, అగ్లీ యానిమల్స్ అని అంటారు. కానీ ఇవి అద్భుతమైన సామాజిక వ్యవస్థను, తెలివితేటలను కలిగినవే.
కాస్త క్రితం చెప్పినట్టు గుంపులు గుంపులుగా నివసిస్తాయంటే అర్థం ఒక జంతువుతో ఇంకో జంతువు చక్కని సమన్వయాన్ని కలిగి ఉంటుందనే కదా అర్థం. అంటే హైనాలు కూడా సోషల్ యానిమల్సే. హైనాలు నిజానికి అద్భుతమైన ప్రాణులు. ఇవి చాలా తెలివైనవి, సమర్థమైన వేటగాళ్ళు, ప్రకృతి మిగిల్చిన శుభ్రతకారులు. ప్రపంచంలోని పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో హైనాలకు చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. కాబట్టి మనం వాటిని అసత్య ప్రచారాల ద్వారా కాకుండా నిజమైన విజ్ఞానంతో అర్థం చేసుకుందాం. థ్యాంక్ యూ.